హలో ఎవ్రీవన్, మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ లాస్ట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో ఎవరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారో మీ అందరికీ కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చిందా లేదా అనేది ఈ రోజు అయితే తెలుస్తుంది అనమాట. ఈరోజు అనౌన్స్ అయితే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే సో జనవరి 2, 2024 ఈ రోజే అనమాట. సో అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఓకేనా, సీట్ వస్తుందా లేదా అనేది ఈ రోజు అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఈ అలాట్మెంట్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్ సంబంధించి ఆ అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ అయితే చేస్తారు. ఈవినింగ్ 6 PM వరకు అయితే అనౌన్స్ అయితే చేస్తారు మోస్ట్లీ, ఓకేనా. ఈ 6 PM లోపు ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు, బట్ డెడ్ లైన్ వచ్చేసరికి 6 PM మోస్ట్లీ. సో ఈ 6 PM వరకు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అలాట్మెంట్స్ ఆఫ్ అడ్మిషన్స్కి సంబంధించి రిజల్ట్ అయితే వస్తుంది. మీరందరూ లాగిన్ అయ్యి ఓకేనా చక్కగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అందరు కూడా సీట్ వచ్చినట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది తప్పకుండా మీరు కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకే. వన్స్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ అలానే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. అది జనవరి 3 నుంచి జనవరి 5వ తేదీ వరకు అయితే చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. ఇదంతా కూడా గమనించండి. నేను మీకు అగైన్ ఈ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో డేట్స్ వచ్చినప్పుడు రిమైండ్ అయితే చేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకు ఈ యొక్క ఏపీ లా సెట్కి సంబంధించి ఇక్కడ ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట. ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఓకేనా ఓపెన్ చేసుకొని లాగిన్ అయిపోయి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా. సో ఈరోజు ఈవినింగ్ 6 PM వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్స్ ఒక ఏదైతే ఉందో అలాట్మెంట్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ అయితే చేస్తారు, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.